నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ అంటే మానవ నాడీ వ్యవస్థని మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. ఎంత మేరకు చేశారు అనేది ముందు అబ్జర్వ్ చేయండి. నర్వస్ సిస్టమ్ అనగానే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోవద్దు. పదే పదే చెప్తున్నాను, ఏ మోతాదులో వాడు అడిగాడు, ఏమడిగాడు అనేది ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నర్వస్ సిస్టమ్ అన్నాడు అంటే ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ ఏంటి అనేది మాత్రం మనం కంపల్సరీగా చూడాలి. ఆ తదుపరి వాడు ఏమడిగాడు, ఆర్గాన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి అవయవాలు ఏంటి. తర్వాత ఏమడిగాడు, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నర్వస్ సిస్టమ్ అనేది చాలా అంశాలు ఉంటాయి నర్వస్ సిస్టంలో. అందులో ఒక అంశమైనటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసం మాట్లాడమంటున్నాడు. కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ, తెలుగేనండి, ఇంగ్లీష్లో సిలబస్ ఉంది, ఇంగ్లీష్లో ఆ పదాలు మీకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పేజీలో మొత్తం ఇంగ్లీషే కనిపిస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసం ప్రధానంగా ఒత్తిడి చేసి అడిగాడు. కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మనం ముందుకు వెళ్తే ఈ పాఠం నుంచి రావాల్సిన మ్యాక్సిమం మార్క్స్ మనం సంపాదించుకుంటాం. కాబట్టి తప్పుదోవ పడద్దు. ఈ నర్వస్ సిస్టమ్ అంటే చాలా పెద్ద చాప్టర్ ఉంది. వాటి జోలికి పోకుండా ఏమడిగాడో అడిగిన దానికి కట్టుబడి మనం ఉందాం. ఎనీవే, నర్వస్ సిస్టమ్ అన్నాడు, ఆర్గాన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అన్నాడు. ఇంతవరకు కూడా మనం ఎంత దూరం వెళ్ళినా పర్వాలా. ఎందుకు, ఆర్గాన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అన్నాడు కాబట్టి ఆర్గాన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ మొత్తం స్ట్రక్చర్ ఏంటి అనేది చూడాలి. తరువాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, మెదడుకి మరియు వెన్నుపాముకు సంబంధించిన నిర్మాణము మరియు విధులను మాట్లాడమంటున్నారు. కాబట్టి ఆ కోణంలో తర్వాత డీప్గా మాట్లాడదాం. మొదట ఏమడిగారో చూద్దాం. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ శరీరంలో ఏ పనులు జరిగినా ఆ పనులు మొట్టమొదట ఎక్కడ పుడుతున్నాయి అంటే మన మెదడులో పుడుతున్నాయి. మెదడులో పుట్టి అలా ప్రయాణించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ అవయవం చేత పని చేయిస్తుంది. ఎవరు చేయిస్తున్నారు? ఈ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ వల్లనే మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, డైజెషన్ జీర్ణించుకోగలుగుతున్నాం. ప్రతిదీ కూడా, ప్రతి పని వెనకాల కూడా నర్వస్ సిస్టమ్ అనే ఒక సిస్టము పనిచేస్తుంది. ఇది నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అంటే శరీరంలో జరిగే అన్ని చర్యలను కూడా నియంత్రించే, సమన్వయపరిచే వ్యవస్థ. ఒకే ఒక లైన్లో వాట్ ఈజ్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి అని అంటే మనం ఒకే ఒక వాక్యం, శరీరంలో అన్ని చర్యలు, అన్ని జీవక్రియలను నియంత్రించేది, సమన్వయపరిచేది. ఈ రెండు పదాలు ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ అంటే ఇదే. ఎప్పుడూ కూడా వాట్ ఈజ్ అసలు నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, లేకపోతే దేనికోసం చదివినా సరే ఆ హెడ్డింగ్ యొక్క సింగిల్ లైన్ ఎప్పుడూ కూడా మనకు ఐడియా ఉండాలి. దానికోసం సింగిల్ లైన్లో చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం? అది చదువులో ఉండే చాలా గొప్పతనం, ప్రిపరేషన్లో ఉండే గొప్పతనం. అలా వెళ్తేనే ఆ డెప్త్ను మనం చేరుకోగలుగుతాం, ఆ వేని చేరుకోగలుగుతాం, కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళగలుగుతాం. ఎనీవే, నాడీ వ్యవస్థ అంటే ఏంటో చెప్పుకున్నాం. నాడీ వ్యవస్థ అంటే ఏంటి? అన్ని చర్యలను నియంత్రించేది, సమన్వయపరిచేది, విచ్ కంట్రోల్స్ అండ్ కోఆర్డినేట్స్. ఎస్. ఇప్పుడు నర్వస్ సిస్టమ్కి డీప్గా వెళ్ళే ముందు నర్వస్ సిస్టమ్ అనేది, టోటల్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటి అనేది చూద్దాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రెండు రకాలు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. రెండే. నాడీ వ్యవస్థ ఎన్ని రకాలు? రెండు రకాలు. సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టము. సెంట్రల్ నర్వస్ సిస్టము అంటే బ్రెయిను, స్పైనల్ కార్డు ఇక్కడే ఒక బిట్టు ఉంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మనకు సిలబస్ అడిగాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనగా సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే అవయవాలు ఏవి అంటే మెదడు మరియు వెన్నుపాము. ఆప్షన్లో మెదడ, వెన్నుపామ,
మెదడు వెన్నుపామా, లేదా మెదడు వెన్నుపాము నాడులా అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు నాడులను మీరు కలపొద్దు, న్యూరాన్లను మీరు కలపొద్దు, నాడీ కణాలను కలపొద్దు. నాడీ కణాలన్నా, నాడులన్నా, న్యూరాన్లన్నా ఒక్కటే. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగం కాదు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి అవయవాలేవి? మెదడు మరియు వెన్నుపాము. కేంద్రీయ నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండే 2 అవయవాలు ఏమిటి? కేంద్రీయ నాడీ వ్యవస్థ. మెదడు మరియు వెన్నుపాము. ఇది చాలా ఇంపార్టెంట్. కేంద్రీయ నాడీ వ్యవస్థ అనగానే అందులో 2 ఉంటాయి అని మీరు తెలుసుకోగలరు. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏముంటాయి? నాడులు మాత్రమే ఉంటాయి. అది అంటే మెదడు, వెన్నుపాము, నాడులు కలిస్తే నాడీ వ్యవస్థ. మెదడు, వెన్నుపాము కలిస్తే కేంద్రీయ నాడీ వ్యవస్థ. కేవలం నాడులు మాత్రమే ఉంటే దాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ అనుకుంటా. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉన్న భాగాలేమిటి? పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాలేమిటి? వాడు కేంద్రీయ నాడీ వ్యవస్థ అడుగుతున్నాడా, నాడీ వ్యవస్థ అడుగుతున్నాడా, పరదీయ నాడీ వ్యవస్థ అడుగుతున్నాడా? నాడీ వ్యవస్థ అడిగితే 3 ఉంటాయి, కేంద్రీయ నాడీ వ్యవస్థ అడిగితే 2 ఉంటాయి, పరదీయ నాడీ వ్యవస్థను అడిగితే 1 ఉంటుంది. ఎందుకు ఇంత చెప్పాను అంటే చిన్న బిట్ అయినప్పటికీ కూడా ఎక్కువ మంది తప్పు చేసే బిట్ ఇది. అంటే వీటికి డిఫరెన్స్ తెలియదు. నాడీ వ్యవస్థ, కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ అన్నిటినీ ఒకేలా ట్రీట్ చేస్తాం మనం, కానీ కాదు. ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే భాగాలేంటి? మెదడు మరియు వెన్నుపాము. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాలేమిటి? నాడులు. వాటిని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఈ నాడులనే అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని. అంటే కొన్ని నాడులు వాటి వల్ల అవే పని చేసుకుంటాయి. గుండె నువ్వు కొట్టుకో అని మనం అంటే అది కొట్టుకోవట్లా, అది ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది. అంటే ఇలా ఆటోమేటిక్గా చేసే పనులు. మనం ఆహారం తింటాం, ఆహారమా నువ్వు జీర్ణమవ్వు అని మనం అనుకోవట్లా, అది ఆటోమేటిక్గా జీర్ణమవుతుంది. రక్తము శరీరంలో ప్రవహిస్తుంది, రక్తమా నువ్వు ప్రవహించని మనం అనట్లా, ఆటోమేటిక్గా అది అంటే ఇలా ఆటోమేటిక్గా తన ఆధీనంలో వాటికి అవే పని చేసుకుంటూ ఉంటే వాటిని ఏమన్నాము? అటానమిక్ నర్వస్ సిస్టమ్, స్వతంత్ర నాడీ వ్యవస్థ. ఇది ఎందులో భాగము? పరదీయ నాడీ వ్యవస్థలో భాగం. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒక భాగము. రెండవ భాగం ఏమిటి? సొమాటిక్ నర్వస్ సిస్టమ్. అంటే సొమాటిక్ అంటే శరీరము. ఈ పదం ఎప్పుడైతే నీకు గుర్తుంటుందో ఎవరూ చేయలేని బిట్టు ఒకటి చేయగలుగుతాం మనం. సొమాటిక్ అంటే ఏంటి? శారీరక. అంటే చేతులు, కాళ్ళు, ఇలా మనము బయటికి కనిపిస్తున్నటువంటి మనము అనుకుంటే చేయగలను. నేను చెయ్యి ఎత్తాలనుకుంటేనే చెయ్యి ఎత్తగలను. నేను బ్లడ్ సర్క్యులేషన్ ఆపగలనా? నేను ఆపలేను. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి అంటే ఆగలేదు. అంటే అది నా ఆధీనంలో లేదు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో లేదు. కాబట్టి సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే వాలంటరీ మూమెంట్స్, స్వచ్ఛంద క్రియలు. వాలంటరీ మూమెంట్స్ మనకు మనముగా చేసుకోగలిగే పనులు. నడవడం, ఎగరడం, గెంతడం, తీసుకోవడం, కూర్చోవడం, ఇవన్నీ కూడా మనం చేయగలిగే పనులు. ఇవి శారీరక పనులు. వీటిని సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కింద మనం ఇంక్లూడ్ చేస్తాం. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ 2 రకాలుగా, అటానమిక్ నర్వస్ సిస్టము, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అని 2 రకాలుగా చెప్పుకున్నాం. అటానమిక్ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ 3 రకాలుగా విభజించాం. అది పారాసింపథటిక్, సింపథటిక్, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ మీద బిట్టు వస్తుంది. ఎవరూ చెయ్యలేరు.
ఏమిటి ఎంటరిక్ నర్వస్ సిస్టము? జీర్ణ వ్యవస్థని నియంత్రించే నాడీ వ్యవస్థయే ఎంటరిక్ నాడీ వ్యవస్థ. ఎంటరిక్ నర్వస్ సిస్టము. ఎంటరిక్ 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 ఎందుకంటే మీరు ఎప్పుడూ వినలేదు కాబట్టి నేను చెప్తున్నా. నాకు తెలుసు అని అనుకునే వాళ్ళకి కాదు, నేను ఎక్కువ మందిని పరిగణించి మాట్లాడతా. ఎంటరిక్ సిస్టమ్ నేను ఎప్పుడో 6th క్లాస్లోనే చదివాను సార్ అని నేను ఎవరికి తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లా. 90% తెలియదు ఈ బిట్టు. దానికోసం నేను ఒత్తిడి చేస్తున్నా. ఎప్పుడు కూడా నా మైండ్లో ఆ 90-95% మంది కోసమే పాఠం చెప్తా. హైలీ తెలివైన వాళ్ళు, టాలెంటెడ్ ఒక 5% ఉంటారు. మీరు విసుకుపోవద్దు, అవసరమైతే వినొద్దు. ఎస్, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటే అర్థం చేసుకోవాలి. సినారియో అర్థం చేసుకోవడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అనేది జీర్ణ వ్యవస్థ కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి నాడీ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ కోసం పనిచేసే నాడీ వ్యవస్థ ఏది? ఎంటరిక్ నర్వస్ సిస్టమ్. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ బిట్ వచ్చింది. ఎస్, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ఎందులో భాగము? అటానమిక్ నర్వస్ సిస్టమ్. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఎందులో భాగము? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చెప్తా. ఇది కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎన్నిసార్లు చూసినా. కానీ నాడీ వ్యవస్థ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. సెంట్రల్ నర్వస్ సిస్టము, అదే కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ. సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సితో సిఎన్ఎస్, పిఎన్ఎస్, సిఎన్ఎస్, పిఎన్ఎస్. ఇది అంతే. ఈ సిఎన్ఎస్లో మరి భాగాలు లేవు, పిఎన్ఎస్లో భాగాలు ఉన్నాయి. పిఎన్ఎస్లో మొదటి స్థాయిలో 2 భాగాలు, ఆ తర్వాత స్థాయిలో మరొక 3 భాగాలు ఉన్నాయి. మొత్తం ఈ 5 భాగాలు కలిపితే అది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అయ్యింది. కానీ మనకు వాడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అడిగాడా? ప్రస్తుతానికి అడగలేదు. డిఎస్సి ఎస్ఏపిఈకి సంబంధించి, డిఎస్సి పిఈటికి సంబంధించి ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కోసం డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసమే మనం చదవాలి. కానీ నర్వస్ సిస్టమ్ యొక్క టోటల్ క్లాసిఫికేషన్ మాత్రం చదవాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా విభజించాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా విభజించాము, పెరిఫెరల్ సిస్టమ్ మళ్ళీ 5 రకాలుగా విభజించాం. ఈ 5 రకాలు ఏంటి అనేది చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇది పిక్చర్. ఈ పిక్చర్లో మీరు ఏం తెలుసుకున్నారంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఏముంటాయి అనేది ఒక బిట్టు. అంటే మెదడు, వెన్నుపాము ఉంటుందని చెప్పుకున్నాను, అంటే నేను ఒత్తిడి చేసిన బిట్లు. అలానే జీర్ణ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి నాడీ వ్యవస్థ ఏది అంటే ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అంటున్నాం. అలానే సిఎన్ఎస్, పిఎన్ఎస్ అని 2 భాగాలు ఉన్నాయి. పిఎన్ఎస్లో 5 భాగాలు ఉన్నాయి. సిఎన్ఎస్ ఫర్దర్ డివైడెడ్ అయ్యలేదు, సిఎన్ఎస్గానే ఉండిపోయింది. ఇది ఓవరాల్ ఒక వ్యూ. నర్వస్ సిస్టమ్ వెళ్తున్న కొద్దీ డెప్త్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ గట్టిగా చదివేయండి. ఏ పేజీకి చదివా, ఏ పేజీలో ఏం చెప్పానో ఆ పేజీ అక్కడే వచ్చేసి ఉండాలి. ఎస్, మానవ నాడీ వ్యవస్థ ఆల్రెడీ చెప్పాను. మానవ నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఒక లైన్లో ఏం చెప్పగలమో నియంత్రిస్తుంది, సమన్వయపరుస్తుంది. అంటే ప్రతిదాన్ని నియంత్రిస్తుంది. అలానే 2-3 అంశాలను సమన్వయం చేస్తుంది. నేను ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని నేను తీయాలి అని అంటే నా కళ్ళు, నా చేతులు 2 కలిసి పని చేయాలి. నేను ఎక్కడ రాయాలి అనేది నా కళ్ళు, చేతులు 2, ఈ రెండింటిని సమన్వయపరిచేది, ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసేది ఎవరు అని అంటే నాడీ వ్యవస్థ. సమన్వయపరచడము అంటే సమన్వయము అని ఎప్పుడు తెలుగులో ఈ పదం కనిపించినా, కోఆర్డినేట్ అని ఇంగ్లీష్లో ఎప్పుడు కనిపించినా 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాలు కలిసి పనిచేయడాన్నే సమన్వయము అన్నాం. ప్రతి పదానికి దానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మను మనం గ్రహించగలగాలి, అంటే ఒరిజినల్ మీనింగ్ని గ్రహించగలగాలి. సమన్వయము అంటే అది నియంత్రణ, సమన్వయము, అన్ని చర్యలను నియంత్రించడము, సమన్వయము చేసే వ్యవస్థ ఏది? సింపుల్ బిట్టే ఇస్తారు, నాడీ వ్యవస్థ. అలానే శరీరం లోపల చాలా క్రియలు జరుగుతాయి. మన పెరుగుదల ఉంది, అలానే మనకు చెమట పట్టడం ఉంది, మనకు శరీరంలో రక్త ప్రవాహం ఉంది. ఇలాంటి పనులన్నీ కూడా శరీరం లోపల అంతర్గతంగా జరిగే
పనులు నియంత్రించే వ్యవస్థ ఇంకొకటి ఉంది. అదే అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఎండోక్రైన్ సిస్టమ్ ఎవరికి ఇంపార్టెంట్? ఎవరైతే SAPE ఎగ్జామ్కి రాయబోతున్నారో వాళ్ళకి. ఎండోక్రైన్ సిస్టమ్ ఏమో PET రాసే వాళ్ళకి లేదు. అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ నాడీ వ్యవస్థ లాంటి నాడీ వ్యవస్థలాగే పనిచేసే ఇంకొక వ్యవస్థ. కానీ నాడీ వ్యవస్థలో అన్నీ కూడా విద్యుత్ ప్రేరణలు ఉంటాయి, కరెంట్ ఉంటుంది నాడీ వ్యవస్థలో. అంతర్గత స్రావ గ్రంథులలో హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ ద్వారా సమాచార వ్యాప్తి, సమాచార ప్రసారము జరుగుతుంది. సమాచార ప్రసారము నాడీ వ్యవస్థలో దేని ద్వారా జరుగుతుంది? విద్యుత్ ప్రేరణల ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థలో ఒక అవయవాన్ని నియంత్రించాలంటే, ఒక అవయవాన్ని సమన్వయపరచాలి అంటే అది ఉపయోగించే సబ్స్టాన్స్ పదార్థము ఏమిటి? హార్మోన్స్ని ఏమన్నాము? రసాయన వార్తా ప్రసారకాలు, రసాయన కెమికల్ మెసెంజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మాత్రం వీళ్ళు మాత్రమే నేర్చుకోండి. మిగతా వాళ్ళు నేర్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు, అవసరం లేదు అని చెప్తున్నా. తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా? ఎంత అవసరమో అంతే మాట్లాడడం, ఎంత అవసరమో అంతే తీసుకోవడం, ఎంత అవసరమో అంతే నేర్చుకోవడం. నేర్చుకుంటే తప్పేంటని చాలామంది అంటారు. తప్పే. శరీరం లోపల జరిగే క్రియలని ఎవరు నియంత్రిస్తారంటే అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. శరీరం లోపల బయట జరిగే పనులను ఎవరు నియంత్రిస్తారు అంటే నాడీ వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ బిట్ SAPEకి మాత్రం. అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ వేటి ద్వారా వ్యవస్థలను నియంత్రిస్తుంది లేదా అంగాలను నియంత్రిస్తుంది? అంగాలు అంటే లోపల అవయవాలు, అంటే హార్మోన్స్ ద్వారా. అంతర్గత స్రావ గ్రంథులు అని అంటే హార్మోన్స్ అనే గుర్తు రావాలి. హార్మోన్స్ అని గుర్తు రాగానే రసాయన వార్తా ప్రసారకాలు అని గుర్తు రావాలి. ఈ 3 పాయింట్లు నీ చేతిలో ఉంటే దీని మీద బిట్టుపోదు. ఎప్పుడూ కూడా ఒక పదంలాగే చూడకూడదు. ఆ పదానికి అనేక పదాలు లింకప్ అయి ఉంటాయి. ఈ పదం మనకి ఎప్పుడు కనిపించినా ఈ అనేక పదాలు వెంటనే దానితో పాటు గుర్తు రావాలి. అంతర్గత స్రావ గ్రంథుల వ్యవస్థ అనగానే హార్మోన్స్ గుర్తు రావాలి. హార్మోన్స్ అనగానే రసాయన వార్తా ప్రసారకాలు అని గుర్తు రావాలి. ఇది బేసిక్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే నా శరీరం లోపల జరిగే క్రియలకు ఇది బాధ్యత వహిస్తుంది. దేనికి బాధ్యత వహిస్తుంది? ఒక వ్యక్తి పెరగకూడదా, ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, ఒక వ్యక్తి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇటువంటివన్నీ కొన్ని దీని చేతిలో కొంత కంట్రోల్ ఉంది. కానీ శరీరం వెలుపల లోపల రెండింటికి కూడా నియంత్రణ మరియు సమన్వయపరిచే వ్యవస్థ ఏది అంటే నాడీ వ్యవస్థ. ఇది ప్రధానంగా దీంట్లో ఉండే ప్రధానమైన అంశం ఏంటంటే విద్యుత్ ప్రేరణలు. కరెంట్ ఉంది మన శరీరంలో. కరెంట్ ఉన్నంత వరకు మనం వెలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ కరెంటు పోతుందో బల్బు ఆగిపోయినట్టు మన ప్రాణం కూడా ఆగిపోద్ది. లోపల కరెంట్ ఉంది. మన ఇంట్లో మెషీనే కరెంట్ కాదు, మన లోపల కూడా ఉండేది కరెంటే, కాకపోతే లో వోల్టేజ్. అతి తక్కువ వోల్టేజ్తో విద్యుత్ ప్రేరణల ద్వారా మనం పనిచేస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుంది.
నాడీ వ్యవస్థ శరీరం లోపల మరియు వెలుపల జరిగే మార్పులను గ్రాహకాలు అనే ప్రత్యేక కణాల ద్వారా గ్రహిస్తుంది. రిసెప్టార్స్. ఈ గ్రాహకాలు అనే పేరు చాలా ఇంపార్టెంట్. నేను ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఇలా గుచ్చుకుంటున్నప్పుడు సంథింగ్ ఏదో గుచ్చుకుంటుంది అని ఆ గుచ్చుకునేదాన్ని ఇలా లోపలికి తీసుకునేది ఎవరు అంటే ఇక్కడ గ్రాహకాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? గ్రాహకాలు ఉన్నాయి. ఈ పైన ఈ చిన్న బుడుపులే ఇవి న్యూరాన్స్కి అంటి పెట్టుకుని ఉంటాయి. ఇవి గ్రహించిన ఈ స్పర్శని విద్యుత్ ప్రేరణలుగా మార్చి ఆ విద్యుత్ అంటే కరెంట్, ఆ కరెంటుని నరాల గుండా ఈ బ్రెయిన్కి వెళ్తుంది. ఈ బ్రెయిన్ ఏదో గుచ్చుతుంది అనే విషయాన్ని గ్రహించి అక్కడి నుంచి చెయ్యి తీయాలా, ఉంచాలా, ఏంటా అనేది తిరిగి మళ్ళీ ఇంకొక ఆదేశాన్ని ఇస్తుంది. ఆ ఆదేశం మళ్ళీ నరాలు మోసుకొని వచ్చి ఇక్కడ తిరిగి దాన్ని తీసేయాలా, ఉంచాలా, ఏం చేయాలి అనేది ఆ కమాండ్ ప్రకారం ఈ భాగం అనేది చేస్తుందన్నమాట. ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్పానంటే బాహ్యంగా జరిగే ఒక క్షోభ్యత అంటాం దాన్ని. ఏ శక్తినైనా సరే క్షోభ్యత అంటాం. ఇలా గుచ్చాము క్షోభ్యత, ఇలా పామాను క్షోభ్యత, ఇలా కొట్టాను అదొక క్షోభ్యత. అంటే ఏదైనా ఒక శక్తి మన శరీరం మీద పనిచేస్తే అది క్షోభ్యత. ఆ క్షోభ్యతను గుర్తించేది గ్రాహకాలు. ఆ గ్రాహకాలు గుర్తించిన దాన్ని తీసుకువెళ్ళేవి నాడీ కణాలు. ఇవన్నీ బేసిక్స్ ఎప్పుడైతే వస్తాయో మనం ఏ బిట్ని వాడు ఎన్ని రకాలుగా మార్చి ఇచ్చినా సరే మనం తట్టుకోగలుగుతాం. అంటే గ్రాహకాలు అనే పదాన్ని నేను మీకు ఎక్కిస్తున్నా. ఓవరాల్ కాన్సెప్ట్లో గ్రాహకాలు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు, కానీ గ్రాహకాలు అనే పదం మీదే ఒక్కొక్క పదమే నాకు హెడ్డింగ్. అది కూడా నీకు కూడా అదే హెడ్డింగ్ అవ్వాలి. ఒక్కొక్క పదమే నీకు హెడ్డింగ్ అవ్వాలి. గ్రాహకాలు ఏం చేస్తాయి? క్షోభ్యతలను గుర్తిస్తాయి. ఓకే, అలా ఇవ్వలేదు బిట్టు. బాహ్యంగా జరిగే మార్పులను గుర్తించేది ఎవరు? గ్రాహకాలు. లేదా క్షోభ్యతలను విద్యుత్ ప్రేరణలుగా మార్చేది ఏది అంటే మళ్ళీ నాడీ కణాలు అంటాడు, గ్రాహకాలు అంటాడు, అన్నీ అంటాడు. వెంటనే నీకు నాడీ కణాల వైపు వెళ్ళిపోతుంది నీ ఆన్సర్. కానీ మనకు బాహ్యంగా జరిగే ఈ శక్తిని విద్యుత్ ప్రేరణలుగా కరెంటుగా మార్చేది ఏది అంటే గ్రాహకాలు. మార్పులను గ్రహించేవి గ్రాహకాలు అంటే గ్రహించటం. ఈ సమాచారం గ్రాహకాలు గ్రహించిన సమాచారం విద్యుత్ తక్కువ వోల్టేజ్ అనేదాన్ని నేను హైలైట్ చేయాలి. విద్యుత్ ప్రేరణలోకి మార్చబడి నాడీ వ్యవస్థలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే ప్రాసెస్ తర్వాత నేర్చుకుంటాం. ముందు గ్రాహకాలు ఏం చేస్తాయో చెప్పాం. విద్యుత్ ప్రేరణల రూపంలో నాడీ వ్యవస్థలో అవి కొనసాగుతాయి. నాడీ వ్యవస్థ ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిచర్య అంటే అక్కడ చేతిని గుచ్చుతున్నాను కదా, నేను తీసేయాలా, ఉంచాలా, నాకు బాగుంటే ఉంచుతా, బాధ అనిపిస్తే తీస్తా, తీయగలిగితే తీస్తా, తీయలేని పక్షంలో గింజుకుంటా. ఏదైనా ఏ చర్య అయినా సరే అక్కడ దాన్ని ప్రతిచర్య అంటాం. నువ్వు కోఆపరేట్ చేసినా, దాన్ని వ్యతిరేకించినా, ఏం చేసినా సరే అది ప్రతిచర్య అవుతుంది. నాడీ వ్యవస్థ విశ్లేషించి అనే పదం తర్వాత ఏ పదం రావాలి? ప్రతిచర్య రావాలి. విశ్లేషించింది అంటే ప్రతిచర్య ఇవ్వడానికి విశ్లేషించిందని అర్థం. గ్రహించడం చర్య, విశ్లేషించి తిరిగి ఇవ్వడం ప్రతిచర్య. ఉత్పత్తి చేస్తుంది. ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిచర్యలు కూడా మళ్ళీ తక్కువ వోల్టేజ్లో ఉన్నటువంటి విద్యుత్ ప్రేరణ రూపంలోనే మళ్ళీ వస్తుంది. విద్యుత్ ప్రేరణల రూపంలోనే సమాచారం మెదడు గ్రహిస్తుంది. మెదడు తిరిగి విద్యుత్ ప్రేరణల ద్వారానే సమాచారాన్ని ఆ పర్టిక్యులర్
పార్ట్కి, అంగానికి నిర్వాహక అంగము అనే పేరు ఒకటి ఉంది. అద్భుతమైన పదం, నిర్వాహక అంగము. కాన్సెప్ట్లో పదాలు ఏరుకోకూడదు, ప్రతి పదము ఒక హెడ్డింగ్గా ఉండాలి. నిర్వాహక అంగం అనేది ఒక హెడ్డింగ్. ఈ హెడ్డింగ్లో మనం ఏం నేర్చుకుంటామంటే, నిర్వాహక అంగము అంటే ప్రతిచర్యలను తీసుకుని ఆ ప్రతిచర్యలని వ్యక్తపరిచే అంగం. అది ఏదైనా అవ్వచ్చు. కన్ను నేను ఆర్పాను. కళ్ళు ఆర్పడం అనేది నా మెదడు కంటికి ఇచ్చే ఆజ్ఞ. అప్పుడు కన్ను ఏమైంది? నిర్వాహక అంగము అయింది. చేతినెత్తాను, చెయ్యి ఏమైందంటే నిర్వాహక అంగము. అంటే జనరలైజ్డ్గా అన్నిటికీ ఒక పేరు పెట్టాలంటే నిర్వాహక అంగము అని అంటాం. ప్రతిచర్యలను ఎవరు ప్రదర్శిస్తారు? నిర్వాహక అంగము. ఈ బిట్టు తయారు చేయడం అంత సులభం కాదు. అంటే ఎందుకంటే బేసిక్స్ కన్నా బేసిక్స్ 2 బిట్లు మనం చేయలేం. బాగా హై లెవెల్ బిట్టు, బాగా లో లెవెల్ బిట్టు. ఈ మధ్యలో ఉన్న బిట్లు నువ్వు, నేను, నాలాంటి మ్యాథ్స్లు అందరూ చేస్తారు. చేయలేని బిట్ ఏంటంటే బాగా హైలీ థింకింగ్ బిట్ ఉంటుంది, బాగా లో లెవెల్ బిట్ ఉంటుంది. ఇది చేయలేరు. అది నేను నేర్పుతా, అది నేను ఒత్తిడి చేస్తా. ప్రతి సబ్జెక్టు దగ్గర ఈ లెవెల్స్ని మీరు అర్థం చేసుకోవాలండి. లో లెవెలు పదాలు, టెర్మినాలజీ, పదంకి ఉండే డైరెక్ట్ అర్థం ఏంటి, అలానే ఆ వ్యవస్థలో ఉండే దాని అర్థం ఏమిటి, ఈ 2 అర్థాలు గ్రహించాలి. అసలు గ్రాహకం అంటే తెలుగులో గ్రహించడం, బట్ నాడీ వ్యవస్థలో గ్రాహకాలు అంటే గ్రహించడం. కానీ ఏది గ్రహిస్తుంది అంటే బాహ్యంగా జరిగే క్షోభ్యతలను గ్రహించి విద్యుత్ తరంగాలుగా మారుస్తుంది, విద్యుత్ ప్రేరణగా మారుస్తుంది అనేది వ్యవస్థలో ఉండే దానికి ఉండే అర్థం. ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే గ్రహించడం. ఇలా 2 తెలియాలి. నీకు తెలుగు రావాలి, నీకు లాంగ్వేజ్ రావాలి, ఎట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ రావాలి. విద్యుత్ ప్రేరణ రూపంలో చర్యలను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ప్రేరణ అనేది ఒక హెడ్డింగ్. ఈ విద్యుత్ ప్రేరణ రూపంలో కండరాలు కావచ్చు, గ్రంథులు కావచ్చు, అవయవాలు కావచ్చు, ఏవైనా సరే ఈ విద్యుత్ ప్రేరణలు వచ్చిన తర్వాత అవి స్పందించడం మొదలు పెడతాయి. నాడీ వ్యవస్థ భవిష్యత్తు ఉపయోగం కొరకు సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఇది లో లెవెల్ బిట్. నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది, సమన్వయపరుస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది? సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఒకసారి నేను వేడి వస్తువును తాకాను. చిన్నప్పుడు మనకు తెలియదు, కాలింది, ఏడ్చాము. 2వసారి ఇది అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ సమాచారం ఉంది, అక్కడ వేడి ఉంది, ఆ వేడిని తాకితే మన శరీరం కాలుతుంది, అది మనల్ని బాధ పెడుతుంది అని అది గుర్తుంటుంది. అర్థమవుతుందండి? అంటే భవిష్యత్తు ఉపయోగం కొరకు సమాచారాన్ని భద్రపరిచేది ఎవరు అంటే నాడీ వ్యవస్థ. ముట్టుకుంటే కాలుతుంది, నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది అని తెలుసుకో. ప్రతిసారి మనం ముట్టుకుంటున్నామండి, ప్రతిసారి కాదు, ఒకసారి ముట్టుకుంటే రెండోసారి తెలిసిపోతుంది. జంతువులన్నింటిలో మానవుడు నాడీ వ్యవస్థ అతి క్లిష్టమైనది. ఎందుకంటే అందరికన్నా మనం మిగతా వాటికన్నా ఎక్కువ సంక్లిష్టమైన పనులు మనం చేస్తాం. ఇది పెద్ద బిట్టేం కాదు. ఇప్పుడు కొన్ని బిట్లు చూద్దాం. అది అంటే ఇంతవరకు నేర్చుకున్న ఈ 2 పేజీల మీద కొన్ని బిట్లు తయారు చేశా. అవేంటో చూద్దాం. నాడీ వ్యవస్థ శరీరంలో ఏం చేస్తుంది? కేవలం అంతర్గత స్రావాలను నియంత్రిస్తుంది. ఆప్షన్స్ చూడండి. నాడీ వ్యవస్థ శరీరంలో ఏం చేస్తుందని అంటే నీకు తెలుసు, నువ్వు డైరెక్ట్గా దాన్ని బిట్టు పెట్టేస్తే ఓకే. కానీ ఆప్షన్లోకి వెళ్ళిన కొద్దీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ పోవాలి అంటే ప్రాక్టీసు, టెర్మినాలజీ, కాన్సెప్టు అన్నీ ఉండాలి. ఎస్. అంతర్గత స్రావాలను నియంత్రిస్తుంది. శరీరం లోపల వెలుపల జరిగే చర్యలను నియంత్రిస్తుంది. వాతావరణ ఉష్ణోగ్రతను మాత్రమే నియంత్రిస్తుందా? ఇలాంటి సంకుచిత భావం ఉన్నటువంటి ఆప్షన్ను ముందే తీసేయాలి. శరీరంలో రక్త ప్రసరణ పెంచుతుంది, తగ్గిస్తుంది. గుండెని, కాలేయాన్ని, జీర్ణ వ్యవస్థని అన్నిటినీ చేస్తుందండి. రక్త ప్రసరణ మాత్రమే చేస్తుందా? కాదు. అంతర్గత స్రావాలను నియంత్రించేది ఒక భాగం అంతే. అప్పుడు నాడీ వ్యవస్థలో శరీరం ఏం చేస్తుందంటే శరీరం లోపల మరియు వెలుపల జరిగే చర్యలను నియంత్రిస్తుంది. లోపల మరియు వెలుపల. మరి శరీరం లోపల జరిగే చర్యలను నియంత్రించే వ్యవస్థ ఏది? ఓన్లీ లోపలనంటే, వెలుపలని అనకపోతే అప్పుడు అంతర్గత
స్రావ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. కంపారిజన్ ఉండాలి నేర్చుకునేటప్పుడు. ఎస్. నాడీ వ్యవస్థ సమాచారం ఎలా ప్రసారం చేస్తుంది? ఈ బిట్టు మీరే చేస్తారు. నాడీ వ్యవస్థ సమాచారాన్ని ఎలా ప్రసారం చేస్తుంది? శబ్ద తరంగాల రూపంలో, వెచ్చని ఉష్ణోగ్రత ద్వారా, తక్కువ వోల్టేజ్ విద్యుత్ ప్రేరణల రూపంలో, రసాయన సంకేతాల ద్వారా. శబ్ద తరంగాలు లేవు, వెచ్చని ఉష్ణోగ్రత ద్వారా లేదు, తక్కువ వోల్టేజ్ విద్యుత్ ప్రేరణల ద్వారా, రసాయన సంకేతాల ద్వారా. తక్కువ వోల్టేజ్ గల అని పెట్టినా పెట్టకపోయినా పర్వాలా, విద్యుత్ ప్రేరణల రూపంలో సమాచారాన్ని ప్రసారం చేస్తుంది నాడీ వ్యవస్థ. అదే రసాయన సంకేతాల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసే వ్యవస్థ ఏంటి? అంతర్గత స్రావ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. నాడీ మండలం సమాచారాన్ని ఎందుకు భద్రపరుస్తుంది? భవిష్యత్తు ఉపయోగం కొరక, శరీరాన్ని శీతలంగా ఉంచడానిక, సమాచారాన్ని నాశనం చేయడానిక, ఎవరికి అవసరం లేదు, దేనికి అవసరం లేదు కాబట్టి భవిష్యత్తు ఉపయోగం కొరకు సమాచారాన్ని భద్రపరుస్తుంది. మానవుల నాడీ మండలం ఎలా ఉంటుంది? జంతువులన్నింటిలో సరళమైనదా, క్లిష్టమైనదా? అతి క్లిష్టమైనది. ఇది బిట్టు కాదు. నాడీ మండలంలో ఏ ప్రత్యేక కణాల ద్వారా మార్పులను గుర్తిస్తుంది. నీకు తెలుగు వస్తే ఈ బిట్టు పెడతావు. గ్రహించేది ఎరిథ్రోసైట్లు, లైకోసైట్లు, గ్రాహకాలు. గుర్తించడం, గ్రహించడం అని నీకు తెలుగు తెలుసు కదా. ఈ పాఠం వినకపోయినా నువ్వు పెట్టగలగాలి. అందుకే లాంగ్వేజ్ మీద కూడా పట్టుండాలి. దీర్ఘకాలికంగా స్వచ్ఛంగా నువ్వు జ్ఞానం నేర్చుకోవాలనుకుంటే ముందు లాంగ్వేజ్ నేర్చుకో, న్యూస్ పేపర్ చదవండి. మీరు నన్ను అబ్జర్వ్ చేయండి. ఏ పదం ఇచ్చినా సరే దానికి అందరూ టీచర్లు చెప్పేదానికన్నా ఏదో ఒక కొత్త పదాన్ని దాని యొక్క ఇంకా బేసిక్ లెవెల్కి వెళ్ళి అర్థం చెప్పగలుగుతా. దానికి కారణం ఏంటంటే న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవటం, వివిధ బుక్స్ ఎక్కువగా చదవటం, టెర్మినాలజీ ఎక్కువ, దానికి తోడు ఎనాలిసిస్. టెర్మినాలజీకి ఎనాలిసిస్ తోడైతే ఆ మనిషిని ఇంకెవరు ఆపలేరు. ఒకవేళ నీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలా ఎక్కువ లిటరేచర్ ఎక్కువగా చదవాలి. ప్లేట్లెట్లు. సో సింపులే బిట్. నాడీ మండలంలో ఏ కణాలు మార్పులను గుర్తిస్తాయి? గ్రాహకాలు గుర్తిస్తాయి. దీని తర్వాత నాడీ కణ నిర్మాణం. నాడీ కణం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా స్పైనల్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్ట్రక్చర్ నేర్చుకోమన్నట్టు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటి కోసం నేను మాట్లాడతాం. నాడీ వ్యవస్థలో 3 భాగాలు ఉన్నాయి. మళ్ళీ చెప్పినవే: మెదడు, వెన్నుపాము, నాడులు. నాడీ వ్యవస్థ అంటే 3 అని నేను చెప్పాను. అందులో మెదడు, వెన్నుపాముని కేంద్రీయ నాడీ వ్యవస్థని, ఈ నాడుల్ని పరదీ నాడీ వ్యవస్థని చెప్పేస్తాం. ఇది. దీని తర్వాత అసలైన టాపిక్లోకి వెళ్దాం. ఇంతవరకు నేను కొన్ని పదాలను పరిచయం చేయగలిగా, కొంత పరిచయం చేశా.